హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ నిర్మల. ఈ రోజు చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నాము. ప్రసాద్ ల్యాబ్ లో చాలా హాట్ టాపిక్ గా మారింది ఒక విషయం అయితే అని చెప్పుకోవచ్చు. ఆ విషయం ఏంటంటే ఈ రోజు ఇప్పటి వరకు కూడా గత ఒక 2 వారాలుగా కూడా సంచలనం సృష్టిస్తున్న వార్త హీరో రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరి మ్యాటర్ కూడా చాలా సంచలనం సృష్టిస్తుంది. హైదరాబాద్ లోనే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా మరి సంచలనానికి సంబంధించిన ఈ వార్తకు సంబంధించిన విషయం కూడా ఈ రోజు అయితే ప్రసాద్ ల్యాబ్ లో చాలా ఉద్రిక్తత కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు రాజ్ తరుణ్ సినిమా తిరగబడరా స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. ఇక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రాజ్ తరుణ్ ని ప్రశ్నించడం కూడా జరిగింది. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి మరి లావణ్య విషయంలో లావణ్యను మోసం చేశాడు రాజ్ తరుణ్, పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలుగా కూడా తనతో కాపురం చేసి మరి మోసం చేశాడు అని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం పైన ఈ రోజు అయితే మరి ఇక్కడ చాలా సంఘటన కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మరి అది క్వశ్చన్ చేయడానికే ఈ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మరి మాల్వి మల్హోత్రా అలాగే రాజ్ తరుణ్ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న లావణ్య కూడా ప్రసాద్ ల్యాబ్ కు రావడం కూడా జరిగింది. మరి లావణ్య రావడంతోనే ఉట్టిన కూడా రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మాత్రము మరి సెకండ్ గేట్ నుంచి వెనక గేట్ నుంచి వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తను రావడంతోనే ప్రెస్ మీట్ ని మధ్యలోనే ఆపేసి మరి రాజ్ తరుణ్ వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అనే విషయంలో కూడా ఇప్పుడైతే చాలా ఉత్కంఠ నెలకొంది. లావణ్య కూడా ఇక్కడ నిలదీయడం జరిగింది. నేను రాజును కలవడానికే వచ్చాను, రాజును కలవడానికి వచ్చినప్పుడు తను తప్పు చేయనట్టయితే మరి ఎందుకు వెనక గేట్ నుంచి తప్పించుకొని పారిపోయారు అనే విషయాన్ని కూడా తనైతే చాలా ప్రస్తావించడం కూడా జరిగింది. అందుకు నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను, న్యాయం నాకు జరిపించి తీరాలి అని చెప్పేసి కూడా లావణ్య అయితే కోరుకోవడం జరుగుతుంది. అదే విధంగా మరి రాజ్ తరుణ్ విషయానికి వస్తే మాత్రం రాజ్ తరుణ్ నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను నేను లీగల్ గా ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి కూడా నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అందుకే నేను ఎలిగేషన్ చేయదలుచుకోలేదు అని చెప్పేసి రాజ్ తరుణ్ చెప్పాడు. కానీ ఈ మాటలలో వాస్తవం ఉందా లేదా అనే విషయంలో కూడా మరి అనుమానాలు అయితే రేకెత్తించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు చోటు చేసుకున్న సంఘటనను దృష్టిలో పెట్టుకుంటే మరి లావణ్య రావడంతో మరి రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రి వెళ్ళిపోవడము గల కారణాలు ఏంటి, ఎందుకంటే తప్పు చేయని వాళ్ళు నిలబడి సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు అనే కోణంలో కూడా అందరినీ అనుమానాలకు కూడా దారితీస్తుంది. మరి రాజ్ తరుణ్ నిజంగా తప్పు చేశాడా లేకపోతే లావణ్య నిందలు వేస్తుందా అనే కోణంలో కూడా, ఎందుకంటే పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకున్నాడు రాజ్ తరుణ్. అయితే మరి ఆ పోలీస్ బందోబస్తు కూడా ఈ రోజు లావణ్యం రాజ్ తరుణ్ వరకు వెళ్ళనీయకుండా కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. అలాంటి చాలా ఉద్రిక్తత కూడా నెలకొంది ఇక్కడ అని ప్రసాద్ ల్యాబ్ లో అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ నుంచి మరి లావణ్య ఇప్పుడు వెళ్ళిపోవడం కూడా జరిగింది. నేను న్యాయం చట్టంతో పోరాడి న్యాయాన్ని గెలుచుకుంటా, న్యాయపరంగా నేను పోరాడతాను, నాకు న్యాయం జరిగేలా నేను చేస్తాను, మరి రాజ్ తరుణ్ నుంచి నిజం రాబడతాను అని చెప్పేసి కూడా సవాల్ విసిరి తను వెళ్ళడం కూడా జరిగింది. అదే కాకుండా మరి రాజ్ తరుణ్ ఏమీ స్పందించకుండా ఎందుకలా వెళ్ళిపోయాడనే విషయం కూడా మిస్టరీగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి అంతవరకు మరి ఈ విషయము తేలేంత వరకు కూడా చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.